నర్మదేహర్ ఓంకారేశ్వరాయ నమః. శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. ఇవాళ నర్మదా పరిక్రమలో మొదటి భాగంగా మాందాత పరిక్రమ అంటే ఓంకారేశ్వర పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతానికి మొదటి పరిక్రమ ఆరంభం చేస్తున్నాము. నా శ్రీమతి మీకు అందరికీ తెలుసు, కాకపోతే ఈ మధ్య కొంచెం అనారోగ్య కారణంగా హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీలో ఉంది. కాబట్టి తను మొదటగా తనని వాహన పరిక్రమ చేయించిన తర్వాత నేను పదమార్గంలో నేను పరిక్రమ చేస్తాను. మనకి కొంతమంది భక్తులు మన ఛానల్లో అడిగారు, శర్మ గారు నర్మదా పరిక్రమ ఏ విధంగా చేయాలో దయచేసి అన్ని వీడియోలు పెట్టండి, సంపూర్ణంగా ఇన్ఫర్మేషన్ ఇమ్మన్నారు. దాంట్లో భాగంగా నర్మదా పరిక్రమ మొదలు పెట్టడం ఓంకారేశ్వరంలో మొదలు పెడితే శ్రేయస్కరం. ఎందుకంటే తిరిగి మళ్ళీ మనం పరిక్రమ పూర్తయిన తర్వాత ఓంకారేశ్వరానికి వచ్చే జలం సమర్పించాలి, స్వామివారికి అభిషేకం చేయాలి. అలాగే రుణ విమోచన మహాదేవ మందిర్లో కూడా మనం పూజ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఓంకారేశ్వర్ నుంచే మొదలు పెట్టుకొని ఓంకారేశ్వరికి వచ్చి ఎండ్ చేస్తే బాగుంటుంది, సంపన్నం చేస్తే బాగుంటుంది. ఇందులో భాగంగా మొదట ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, మామలేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, అలాగే ఓంకారేశ్వర మాంధాత పరిక్రమ, తర్వాత పితృతర్పణాలు కానీ పిండ ప్రదానాలు కానీ, ఆ తర్వాత సంకల్పం చేసుకొని నవకన్య పూజ చేసుకొని మనం వాహన పరిక్రమ అయినా లేదా కాలినడక పరిక్రమ అయినా సరే మనం సంపన్నం చేసుకోవచ్చు. విధానం అయితే ఇదే. ఇవాళ మొదటగా మాందాత పరిక్రమకు బయలుదేరుతున్నాము. ఇవాళ 2 లక్షల మంది ఉన్నారు ఓంకారేశ్వర క్షేత్రంలో. కాబట్టి ముందుగా మనం మాందాత పరిక్రమ చేద్దాం. గురుదేవ దత్త. నర్మదేహర్. మీరు చూడవచ్చు ఎక్కడెక్కడ ఓంకారేశ్వర జ్యోతిర్లింగానికి దర్శనానికి ఇటు దారి, ఈ మాందాత పరిక్రమకి ఇటు మార్గం చూపిస్తున్నాడు. ఓకే, ఇక్కడ మీరు ఓంకారేశ్వర క్షేత్రం ఎన్ని గంటలకి ఏమేమి సేవలు అనేది కూడా చూపిస్తున్నాడు. శ్రీ గురుదేవ దత్త. నర్మదేహర్. మాందాత పరిక్రమ ఆరంభమైంది. మీరు ఎదురుకుండా చూడవచ్చు, ఇది మార్గం, మాందాత పరిక్రమ మార్గం. పరిక్రమ చేసి వచ్చి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేద్దాం. శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారి ప్రతిమకు వెళ్లే మార్గం ఇది. మనం మాందాత పరిక్రమ ఈ రూట్లో వెళ్ళిపోతాం. మనం పరిక్రమ మార్గ్ మీకు ఎక్కడికక్కడ రాసి ఉంటుంది, పరిక్రమ మార్గ్ అని చెప్పేసి. ఇట్లా వెళ్ళిపోవచ్చు మనం. శ్రీ ఓంకార్ మఠ్ 1953లో కట్టారు ఇది. మెట్లెక్కి పైకి వెళ్ళాలి. ఎక్కడికక్కడ ఇలా బోర్డులు ఉంటాయి. మాందాత పరిక్రమ 8 కిలోమీటర్లు, 4 గంటల సమయం పడుతుంది. తొందరపడితే పని జరగదు. నర్మదేహర్. నేను సాధారణంగా ఛానల్లో నా పర్సనల్ విషయాలు డిస్కస్ చేయడానికి ఇష్టపడను, ఎప్పుడు చెప్పను కూడా. కానీ చాలా కాలంగా అందరూ అడుగుతున్నారు, అమ్మ కనబట్టలేరు ఏరి. కొన్ని కారణాల వల్ల నా శ్రీమతికి హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీ అవసరం పడుతోంది. ఎందుకంటే తన బీపీ అనేది 200 పైన ఉంటుంది. మ్యాక్సిమం తగ్గడం 170కి తగ్గుతోంది, అంతకంటే తగ్గట్లేదు. నేను ఒక్కడనే పరిక్రమకు కూడా బయలుదేరిపోయిన తర్వాత తను ఫోన్ చేసింది, ఏమండి నేను పరిక్రమ చేయాలి, ఎలా అంటే వెంటనే మనసు కెలికేసినట్టు అయింది. ఎందుకంటే నా కష్టంలో సుఖంలో భాగస్వామి. నిజం చెప్పుకోవాలంటే తను లేనిదే నేను లేను. అంత సహకారం నాకు తనది. తను లేకుండా ఏ క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళలే. ఈ మధ్య తప్పనిసరి వెళ్ళవలసి వస్తుంది. అయితే ఏంటి అని అంటే నేనేం చేశాను, వెంటనే ఆగిపోయి తనని ఓంకారేశ్వర్ తీసుకొచ్చాను కారులో. ఇక్కడ నుండి మొదట తనకి కారులో పరిక్రమ చేయిస్తాను. వాహన పరిక్రమ అంటారు. వాహన పరిక్రమ చేసి తన ఈ భక్తిపూర్వకమైన కోరిక నెరవేర్చడం నా బాధ్యత గనక
బాధ్యత ఒకటే కాదు, తను అడిగింది ఆధ్యాత్మికంగా నేను నెరవేర్చగలిగితే నాకు అంతకంటే సంతోషం లేదు కనుక నేను ఈ పని చేస్తున్నాను. తనని మళ్ళీ హైదరాబాద్లో దింపేసి వచ్చి నేను నడక మార్గంలో పరిక్రమ చేస్తాను. నర్మదేహర్ పరిక్రమా పత్. ఈ మాందాత పరిక్రమ అంటే ఓంకారేశ్వర పర్వతానికి మనం చేసే పరిక్రమ. ఎక్కడికక్కడికి మీకు బోర్డులు ఉంటాయి, కంగారు పడక్కర్లేదు. అనేక ఆశ్రమాలు. శ్రీ गुरुदेव दत्त नर्मदेहर। ये देखिए, ये श्री रामकृष्ण तपोवन आश्रम है, श्री रामकृष्ण मिशन वालों की। बहुत अच्छा है, सफ़ेद कुटीर। माँ नर्मदा मैया का वैसे भी सफ़ेद रंग है जो उनको बहुत प्रीति है। नर्मदेहर गुरुदेव दत्त। నర్మదా పరిక్రమలో అంటే నర్మదా పరిక్రమకి పూర్వం మాందాత పరిక్రమ చేస్తాం కదా. మాందాత పరిక్రమలో దాదాపుగా ఆ ఎదురుకుండా కుటీరం వస్తే 1.5 కిలోమీటర్ పూర్తవుతుంది. ఇప్పటికీ అరగంట పైన అయింది మొదలుపెట్టి. అంతా ఇలాగే ఎక్కాలి దిగాలి, ఇదే ఉంటుంది. గురుదేవ్ దత్త నర్మదేహర్. శ్రీ గాయత్రి మాతా మందిరం ఓంకారేశ్వర పర్వత పరిక్రమలో, మాందాత పరిక్రమలో చాలా దివ్యంగా ఉన్నవారు అమ్మవారు. ఆ చిరుమందహాసం. నర్మదేహర్. ఇంతకుముందు ఇది ఉండేది కాదు. నర్మదా నది మీద ఇప్పుడు ఒక రోడ్డు మార్గం నిర్మాణం చేశారు. అది ఎందుకంటే పైన ఉన్న ఆశ్రమాలకి అలాగే ఓంకారేశ్వర స్వామివారి తీర్థానికి ఇది పనికొస్తుందని చెప్పేసి. నర్మదేహర్ గురుదేవ దత్త. అలా మెట్లు దిగి వచ్చాం. ఇది పకదండి మార్గం అంటారు దీన్ని. ఇలా ఒకప్పుడు ఇంత ఎక్కడ ఉండేది కానీ ఓ మనిషి నడిచేంత మార్గమే ఉండేది. కానీ ఇప్పుడు డెవలప్మెంట్స్ అనేకం జరుగుతున్నాయి. రండి వెళ్దాం. నర్మదా మాత ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తున్నారు. అమ్మవారి పాత్ర చూడండి ఎంత పెద్దదో ఇక్కడ. కాకపోతే మొన్నటిదాకా ఉగ్ర రూపంలో 2 కిలోమీటర్లు మాందాత పరిక్రమలో పూర్తయింది. సరిగ్గా 1 గంట సమయం పట్టింది ఇప్పటికీ. అంటే మధ్య మధ్యలో అనేక మందిరాలు ఉన్నాయి. కేదారేశ్వర లింగం, గాయత్రి మాత మందిరం, గణపతి మందిరం, ఇలా అవన్నీ కూడా దర్శనం చేసుకుంటే, ఎందుకంటే పరిక్రమకు వచ్చిన తర్వాత ఆ స్థానంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూడాల్సిందే. ఏ ఘూమ్ గయే హమ్. ఇది ప్రదక్షిణలో భాగంగా మనం తిరిగాం ఇప్పుడే, చూసారా. శ్రీమాత్రే నమః. నర్మదేహర్. దిగాలి కిందికి. జాగ్రత్త అమ్మా, తొందర లేదు, నిదానంగా దిగు. ఇది కావేరీ నది, ఇది నర్మదా నది. ముందర సంగమం ఉంది. రండి. ఎంత ఎక్కామో అంత దిగాము, మళ్ళీ ఎంత దిగామో అంతా ఎక్కాలి. రండి. ఇది నర్మదా నది, అది కావేరి, ఇది సంగమం. నర్మదేహర్ సంగమంలో స్నానం అయింది. మళ్ళీ పైకెక్కుతున్నాం, ఎందుకంటే ఇలా వచ్చాం కదా, ఇలా వెళ్ళాలి ఇప్పుడు మనం పరిక్రమలో భాగంగా. రండి. నర్మదేహర్. శ్రీ ద్వారకాధీశ్ శ్రీ రుణముక్తేశ్వర్ మహాదేవ్ మందిర్ మాందాత పరిక్రమలో. పరిక్రమ పూర్తయిన తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేయాలి. ఇక్కడ మనం పరిక్రమ సమయంలో ఎంతోమంది మనకి అనేక రకాలుగా సహాయాలు చేస్తూ ఉంటారు. ఎవరో కొంతమంది ఛాయ్ సేవ ఇస్తారు,
కొంతమంది బాల్ భోగ్ సేవ ఇస్తారు, కొంతమంది భోజన్ ప్రసాద్ ఇస్తారు, కొంతమంది ఆసన్ జమానే కా సేవ అంటే రాత్రిపూట విశ్రమించడానికి సేవ ఇస్తారు, కొంతమంది మన పాదాలు నొక్కుతారు. ఇలా అనేక రకాలుగా సేవ పొంది ఉంటాం. వాటన్నిటికీ మనం రుణపడి ఉంటాం కాబట్టి ఆ రుణ విమోచనం కోసం ఇక్కడికి వచ్చి మనం పరిక్రమ పూర్తయ్యే నాటికి మన టికెట్ డబ్బులు తప్పిస్తే టికెట్ దారిలో భోజన సదుపాయం మిగతా డబ్బులన్నీ ఇక్కడ ఇచ్చేసి, అయ్యా రుణముక్తేశ్వర మహాదేవ, ఈ పరిక్రమా సమయంలో అనేక మంది ద్వారా సేవ పొంది ఉన్నాను నర్మదా మాత అనుగ్రహం చేత. వారందరి పేర్లు గోత్రాలు నాకు తెలియవు, కానీ అటువంటి వారందరి వద్ద సేవ పొందిన రుణం ఏదైనా ఉంటే దయచేసి దాని నుండి నాకు ఆ రుణమోక్షం కలిగించండి, ముక్తి కలిగించండి. అలాగే పరిక్రమా సమయంలో నాకెంతమంది అయితే వారి సేవను అందించారో వారందరికీ వారి కుటుంబాలకి మీరు శుభం కలుగజేయండి అని చెప్పి నమస్కరించుకొని అక్కడ సమర్పణ చేసుకోవాలి. దాంతో సంపూర్ణం అవుతుంది మన పరిక్రమ. గురుదేవ దత్త నర్మదేహర్ పైకెక్కుతున్నాం, రండి పైకెక్కుదాం. ఆ కిందికి వెళ్ళామా సంగమంలో, అక్కడి నుంచి ఇదంతా ఎక్కి ఇలా వచ్చాం. శైలజ గారండి, నర్మదేహర్ ఇక్కడికి వచ్చాం. ఇక్కడి నుంచి ఇంకా ఎక్కాలి. పరిక్రమలో భాగం మాంధాత పరిక్రమ. నర్మదేహర్ धर्मराज द्वार नर्मदेहर. ये है राधा कृष्ण मंदिर. राधे कृष्ण गुरुदेव दत्त. నర్మదా పరిక్రమ మార్గంలో భగవద్గీతలోని శ్లోకాలన్నీ ఇలా ఏర్పరిచారు. అంటే ఇది మాంధాత పరిక్రమ, చాలా చక్కగా ఉంది. పరిక్రమా పత్ ఇక్కడికి 3100 మీటర్లు కవర్ అయినట్టుగా ఇక్కడ చూపిస్తుంది, మీరు చూస్తున్నారా. కానీ దీనికి మనం ఒక 1/2 కిలోమీటర్ పైనే జోడించుకోవచ్చు, కానీ 1/2 కిలోమీటర్ అయితే మినిమం జోడించుకోవాలి. కారణం ఏంటంటే ఈ మార్గం ఏదైతే ఉందో మాంధాత పరిక్రమ, ఇది కేవలం ఎక్కడైతే టర్నింగ్ తీసుకుంటుందో రుణముక్తేశ్వర్ మహాదేవ్ మందిర్ దగ్గర అక్కడ దాకానే క్యాల్కులేట్ చేస్తుంది. కానీ అక్కడి నుంచి కిందికి దాదాపు 300 మీటర్లు సంగమం దాకా దిగాము, ఎక్కాం కదా. అంటే 300 పోను 300 రాను, 600 మీటర్లు. కానీ నేను 1/2 కిలోమీటర్ యాడ్ చేసుకోమంటున్నాను, 500 మీటర్లే. 500 మీటర్లు యాడ్ చేస్తే ఇక్కడికి 3700 మీటర్స్. అంటే మీకు నేను ఈ విషయం చెప్పేటప్పటికి ఇంకో 100-150 మీటర్లు ఈజీగా నడిచేసి ఉంటాను. దాదాపుగా 4 కిలోమీటర్లు మనం నడిచినట్టే. అది విషయం. చక్కటి మాంధాత గిరి శిఖరం పైన ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి కుడివైపున శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి తపస్థానం ఉంటుంది. పైన అడవి మార్గం, మీరు ఎటైనా చూడొచ్చు. ఇప్పుడంటే కాస్త ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఈ సిమెంట్ చెప్టా మార్గం వేశారు. ఒకప్పుడు ఇది కూడా ఉండేది కాదు. సర్వం శ్రీ గురు దత్తాత్రేయం. నర్మదేహర్. ఓంకారేశ్వర పర్వత శిఖరాగ్రం మీదకి ఎక్కుతున్నాను. ఇంకా మీరు చూడొచ్చు, అసెంట్ కొండ పైకి ఎక్కుతుంది. అదే శిఖరాగ్రం నర్మదేహర్. ఇక్కడ సిద్ధాశ్రమం కూడా చూడొచ్చు మీరు. ఆశ్రమాలకు కొదవలేదు నర్మదా పరిక్రమ. గురుదేవ దత్త నర్మదేహర్. जय माँ काली के कालिका मंदिर, और ये है ओमकारेश्वर में भक्तों का स्वागत है. जय ओमकार नाथ जी. అయిపోయింది, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ ఆదిగురు జగద్గురు శ్రీ శంకర భగవత్పాదుల వారి దివ్య తపోధామం
ఓంకారేశ్వర క్షేత్రం, గురుదేవ దత్త, నర్మదే హర్. శ్రీ పాతాళ హనుమాన్ దేవస్థానం. చాలా దివ్యంగా ఉన్నారు స్వామివారు. గద చూడండి ఎంత పెద్దగా ఉందో. గురుదేవ దత్త, నర్మదే హర్. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? నేరుగా ఎదురుకుండా మీరు చూడండి, చూపిస్తాను. అక్కడ ఆదిశంకర్ల వారి తపోభూమి. ఇది శిఖరం, మాంధాతా పర్వత శిఖరం, అంటే ఓంకారేశ్వర పర్వత శిఖరం. ఇక్కడ సోమనాథేశ్వర ఆలయానికి వచ్చాం. ఓకే, నర్మదే హర్. పైకి కూడా వెళ్ళవచ్చు. ఇలా మార్గం ఉంది రాజగోపురం మీదకి, లోపలికి ఇలా వెళ్ళవచ్చు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గౌరీమాత. ఇప్పుడే చిన్న చమత్కారం అవుతుంది. ఏంటంటే నర్మదా పరిక్రమలో ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనకూడదు, మన దగ్గర ఉంటే ఇచ్చేయాలి. ఇది నియమం. నియమాలన్నీ చెప్తాను మళ్ళీ నేను. మీరు ముందుగా అయితే చక్కగా ఓంకారేశ్వరుణ్ణి, అలాగే చూడండి ఆదిశంకర్ల తపోస్థానం ఎంత పెద్ద ఇది ఉందో చూడండి. చూస్తూ ఉండండి. ఈ లోపల ఈ విషయం చెప్తాను నేను మీకు. చిన్న అమ్మాయి 5 ఏళ్ళు ఉంటాయి, పరిగెత్తుకుంటూ ఎక్కడి నుంచో వచ్చింది. ఇప్పుడే 2 నిమిషాలు హిందీలో అడుగుతోంది, ఒక 5 రూపాయలు ఉంటావా, ఇవ్వవా, ఏమన్నా తింటాను అని. అంటే నవ్వి 10 రూపాయలు తీసి చేతిలో పెట్టి నర్మదే హర్ అను ఇస్తాను అని అంటే, చక్కగా నర్మదే హర్ అని 10 రూపాయలు తీసుకొని ఎటు నుంచి వచ్చిందో అటే పారిపోయింది. నర్మదే హర్. శ్రీ రాజరాజేశ్వరి మాతాయై నమః. జగద్గురు ఆదిశంకరాచార్యాయై నమః. నర్మదే హర్. గురుదేవ దత్త. చూడండి ఆదిశంకర్ల విగ్రహం ఎంత దివ్యంగా ఉందో. నర్మదే హర్. ఆదిశంకర్లు చూడండి ఎంత దివ్యంగా ఉన్నారో. వారి తపోస్థానం ఓంకారేశ్వరంలో. ఇందాక చెప్పాను కదా, మొదట ఒక ఎత్తు నుండి సంగమం దాకా దిగాం. అక్కడి నుండి ఏకంగా శిఖరం మీద ఉన్నాం. ఇప్పుడు ఓంకారేశ్వర పర్వతం, మాంధాతా పర్వతం శిఖరం మీద ఉన్నాం. 700 అడుగులు ఎత్తు మీద ఉన్నాం. అంటే 700 అడుగులు ఎక్కి వచ్చాం మనం. మళ్ళీ ఇప్పుడు మొత్తం దిగాలి, కింద నర్మదా నదీ తీరాన్ని దాకా వెళ్ళాలి. నర్మదే హర్. మనం మాంధాతా పరిక్రమ మొదలు పెట్టక ముందు మామలేశ్వర్ తీరం నుండి ఓంకారేశ్వర్ పర్వత శ్రేణికి దగ్గరికి ఈ వంతెన మీదుగా వచ్చాం. నర్మదే హర్. ఎంత ఎక్కామో అంత దిగాలి, తప్పదు. నర్మదే హర్. చంద్ర సూరజ్ ద్వార్, మధ్యప్రదేశ్. పరిక్రమా మార్గ్ 5 కిలోమీటర్లు పూర్తయింది. ఇంకొక 3 కిలోమీటర్లు. కొండలు ఎక్కి దిగి కొంచెం మార్గం కొద్దిగా ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది. నర్మదే హర్. నర్మదా పరిక్రమ మార్గంలో సనాతన సిద్ధమైన ఒక ఆలయ అవశేషాలు మిగిలి ఉన్నాయి. దీన్ని ఏమన్నా పునరుద్ధరణ చేస్తారేమో చూడాలి. నర్మదే హర్. సిద్ధేశ్వర మందిర్ అట.
ఇది. కానీ ప్రస్తుతానికి ఇందులో మరి సదాశివుడు కొలువై ఉన్నాడా, పూజలు అందుకుంటున్నాడా లేదా తెలియదు. ఇప్పటివరకు చూసిన మందిరాల్లో చాలా మటుకైతే పూజలు ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటో తెలియదు, మరి చూద్దాం రండి. ఈ మందిరం సిద్ధేశ్వర ఆలయం. ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఏమీ లేవు, పూజలు ఏమి లేవు. ఆహా, ఎంత చక్కటి వ్యూ అండి నిజంగా. చూడండి, ఈ శిఖరం పైనుండి చూస్తుంటే నర్మదా మాత ఎంత దివ్యంగా ఉన్నారంటే, ఇలా వెళ్ళాలి మనం కిందికి దిగి. నర్మదే హర్, రండి నర్మదే హర్ దర్శించుకుందాం, అలాగే పరిక్రమ సంపూర్ణం చేద్దాం. నర్మదే హర్, నర్మదా నది మీద డ్యామ్ చూడండి. డ్యామ్ అవతల అమ్మవారి దివ్య స్వరూపం చూడండి, ఎంత చక్కగా ఉందో అమ్మవారు. ఓంకారేశ్వర క్షేత్రం శిఖరం మీద ఉన్నాం. ఇంకొక అరగంట 40 నిమిషాల్లో పరిక్రమ ముగుస్తుంది. నర్మదే హర్, నర్మదా మాత అనుగ్రహంతో, దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఇవాళ మాంధాత పరిక్రమ, అంటే ఎక్కడైతే ఓంకారేశ్వర పర్వతం ఉందో ఆ పర్వతానికి పరిక్రమ సంపూర్ణమైంది. చాలా ఆనందంగా ఉంది. రేపటి నుండి నర్మదే హర్ జిందగీ పర్ వాహన పరిక్రమ ఆరంభం. మొత్తం వాహన పరిక్రమ మార్గం అంతా చూపిస్తాను. మోహన్ శర్మ గారు, మిర్యాలగూడ వాస్తవ్యులు, వారు కామెంట్ పెట్టారు. మొత్తం ఈ పరిక్రమ, నర్మదా పరిక్రమకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ అందజేయండి అని. వీడియోలు చూడండి, చాలా వీడియోలు వస్తాయి. అన్నిట్లో మీకు వాహన పరిక్రమ ఎట్లాగో తెలుస్తుంది. వాహన పరిక్రమ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో దింపేసి నేను పాద పరిక్రమకు వస్తాను. ఆ వీడియోలు కూడా చూడండి. జై గురుదత్త, నర్మదే హర్.